సో ఏంటిది అంటే మనం డిస్కస్ చేసుకుంది ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని ఇంట్రడ్యూస్ చేసుకుంది. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యొక్క సింటాక్స్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంది. హెచ్టిఎంఎల్ అనగానే ఎందుకు యూజ్ చేస్తారంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఎందుకు వాడతాం హెచ్టిఎంఎల్ని? మనము ఒక వెబ్ పేజీలో కంటెంట్ని రాయడానికి యూజ్ చేస్తాం. ఆ కంటెంట్ అంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి బ్రీఫ్గా చూపించేస్తాం. అప్పుడు మీకు డౌట్స్ అనేది రెక్టిఫై అవుతుంది. లైక్ మనం ఏం చేసామంటే గూగుల్ వికీపీడియా చూద్దాం. వికీపీడియా అంటే ప్రపంచంలో ఎవరి యొక్క హిస్టరీ అయినా సరే వికీపీడియాలో అవైలబుల్ ఉంటుందని ఆలోచించాను. ఈ వికీపీడియాలో దీన్ని ఒక బ్రౌజర్ అనుకున్నాం. ఈ బ్రౌజర్లో ఏమేమి ఉన్నాయో టెక్స్ట్ ఉంది, ఇంకా ఏముంది, ఇమేజ్ అనేది ఉంది. అంటే మనం ఈ టెక్స్ట్ ఇమేజ్ రాయాలంటే దేన్ని ఉపయోగించి రాస్తాము? దేన్ని ఉపయోగించి రాస్తాం? కళ్యాణ్, దేన్ని ఉపయోగించి రాస్తావు? హెచ్టిఎంఎల్ చేసి ఈ టెక్స్ట్ నాకు ఇమేజ్ అనేది ఈ టెక్స్ట్ లో చూడు ఎలా ఉన్నాయో, ఒకటేమన్నా నార్మల్ లెటర్స్ ఉన్నాయి, ఒకటి చూడు ఎలా ఉందో హైలైట్ అయ్యి ఉంది. కొన్ని చూస్తే ఏముంటుంది అంటే ఇక్కడ చూడు ఏ టెక్స్ట్ అని చూడు హైలైట్ అయ్యి ఉంది, కొంచెం నార్మల్గా ఉంది. ఇంకా అలా చూసుకుంటే చివరికి వెళ్తే ఏముంటుందంటే ఇక్కడ ఒక స్పెషల్ టూల్ ఉంటుంది, నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది కదా, మామూలుగా అయితే ఇది ఇవ్వలేదు. అంటే ఒక వెబ్ పేజ్ని కనుక గమనిస్తే నాకేమర్థమైంది అంటే హైలైటెడ్ గా ఒక పార్ట్ ఉంది అండ్ హైలైట్ కాకుండా మరొక పార్ట్ ఉంది, ఒక ఇమేజ్ ఉంది, నాకేముంది ఒక స్పెషల్ ఐకాన్ ఉంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేనినైనా సరే ఒక ప్రోగ్రామర్ ఏం చేస్తాడని చెప్పాను, ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఉండాలి అని చెప్పాను నేను. ప్రోగ్రామర్ ఉండాల్సిన లక్షణం ఏంటని చెప్పాను నేను. దేనినైనా చూడాలి, ఏం చేయాలి? పార్ట్స్ డివైడ్ చేసుకోవాలి. అలా పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క పార్ట్ ని మనం ఏం చేయాలి అంటే దాన్ని కోడ్ రాసుకొని అది వర్కౌట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. అది కదా మనం చేస్తుంది. దానిలో మనం ఏమేం చేస్తున్నామంటే అన్ని చేయాలంటే కష్టం. ఈ ఇమేజ్ ని మనం డెవలప్ చేయడం అనేది మన టాస్క్ గా పెట్టుకున్నాం. ఇది ఒక స్టాటిక్ వెబ్సైట్, ఎందుకంటే ఒక ఫోటో ఉంది, ఒక ఇమేజ్ ఉంది, దాని కింద దానికి స్పెషల్ టూల్ గా ఉంటే దాని బెస్ట్ స్టాటిక్ వెబ్సైట్ కి ఎగ్జాంపుల్ గా తీసుకు అది ఎలా క్రియేట్ చేయాలనేది మనం చూస్తున్నాం. దీంట్లో కనుక చూస్తే నాకు ఇమేజ్ అనేది తర్వాత చూద్దాం. ఇక్కడ చూడు ఏముందో హైలైట్ అయ్యి ఒక భాగం ఉంది, హైలైట్ కాదు ఒక భాగం ఉంది. మన వెబ్సైట్ ని కూడా గమనిస్తే ఏముందో చూద్దాం ఒకసారి. హైలైట్ అయ్యి ఒకటి ఉంది, హైలైట్ కాకుండా ఒకటి ఉంది. ఈ హైలైట్ అయిన భాగాన్ని మీరు ఇంగ్లీష్ భాష ఏమంటారంటే దీన్ని ఏమంటారంటే ఈ ట్యాగ్ హెడ్డింగ్ అంటారు కదా. అంటే ఏదైతే హైలైట్ అయ్యి ఉందో దాన్ని హెడ్డింగ్ అంటారు. ఫస్ట్ అది స్ప్లిట్ చేసుకోవాలి. ఏదైతే హైలైట్ కాకుండా ఉందో దాన్ని మొత్తాన్ని ఏమంటారంటే ప్యారా అంటారు. దీన్ని ఏమంటారు, మా ధనుష్ గడు ప్యారా అంటాడు. దీన్ని ఏమంటాడు, ఒక ప్యారా సార్ ఇచ్చారు సార్, ఒక ప్యారా గూగుల్ గురించి ఒక ప్యారా సార్ ఇచ్చారు అంటారు. అంటే మనం కూడా ఇంగ్లీష్ లో చెప్పినట్లే ఈ ఇమేజ్ చూడగా ఏం చేయాలి అంటే దాన్ని పార్ట్స్ గా విడగొట్టుకున్నాం. ఇమేజ్ పార్ట్ ఏదో తర్వాత విన్నాం మనం. టూరిజం అనేది హైలైట్ అయి ఉంది, దాన్ని హెడ్డింగ్ అన్నాను. హైలైట్ కాకుండా ప్లాన్ యువర్ ట్రిప్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో, దాన్ని పారాగ్రాఫ్ అన్నాను. తర్వాత కింద ఒక స్పెషల్ టూల్ ఉంది, దాన్ని బటన్ అనుకున్నాను. అంటే ఒక ప్రోగ్రామర్ తనకి ఇచ్చిన షీట్ లో ఇలా స్ప్లిట్ చేసుకున్నాడు. మనం ఏం చేద్దాం అనుకున్నాం లాస్ట్ క్లాస్ లో, ఒక హెచ్టిఎంఎల్ సింటాక్స్ అంటే ఏంటి, దాంట్లో హెడ్డింగ్ ని ఎలా రాస్తాము, పారాగ్రాఫ్ ఎలా రాస్తాము, బటన్ ఎలా రాస్తాము అనేది యాడ్ చేస్తాము అనేది మనం తెలుసుకుంటాం. దాంట్లో ఫస్ట్ నేను చెప్పింది హెచ్టిఎంఎల్ సింటాక్స్. హెచ్టిఎంఎల్ సింటాక్స్ అనగానే ఏదైనా మనం ఒక కంటెంట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కనుక అనుకున్నామంటే దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే 3 భాగాలు ఉంటాయి అని చెప్పాను. ఏమేమి ఉంటాయి అంటే స్టార్టింగ్ ట్యాగ్, కాంటెంట్ అండ్ ఎండ్ ద ట్యాగ్ ఉంటుంది అని చెప్పాను. స్టార్టింగ్ ట్యాగ్ అయితే దాని యొక్క సింబల్ ఏమని చెప్పానంటే ఒక యాంగులర్ బ్రేస్ ఉంది. ఆ ట్యాగ్ అనే ట్యాగ్ అంటే ఏమని చెప్పానంటే నథింగ్ బట్ సింబల్ అనమాట. ఓకే, మనం దేని గురించి అయితే రాస్తున్నామో దాని సింబల్ ను చూపించడానికి ట్యాగ్ అంటారు. తర్వాత యాంగులర్ బ్రేస్ క్లోజ్ చేసి
మనం దేన్నైతే మ్యాటర్ కింద రాయాలనుకున్నాం ఆ కాంటెంట్ అంటారు. తర్వాత ఎండ్ ట్యాగ్ అంటే ఏం చేస్తారంటే ఒక యాంగులర్ బ్రేస్ రాసి ఒక ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి ట్యాగ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేసి ఒక యాంగులర్ బ్రేస్ అనేది క్లోజ్ చేస్తారు. ఈ మూడు దాన్ని హెచ్టిఎంఎల్ అంటారు అనేసి లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఇది బేసిక్ హెచ్టిఎంఎల్ యొక్క కోడ్ అనమాట. అదే మనం ఫర్దర్ క్లాస్ లో ఏం చేస్తామంటే ఇంకోటి చేస్తాం అనమాట. హెచ్టిఎంఎల్ ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లోనే హెచ్టిఎంఎల్ సింటాక్స్ లోనే ఏం చేస్తామంటే మరొక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లోనే కాంటెంట్ ప్లస్ హెచ్టిఎంఎల్ కూడా యూజ్ చేసి రాయొచ్చు అనమాట. ఎలా అంటే ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ని కూడా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లో ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కూడా మనం ప్లేస్ చేయొచ్చు అంట. అప్పుడు సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఒక స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఉంటుంది, తర్వాత ఒక ఎండ్ ట్యాగ్ ని సబ్మిట్ చేసేసి రాయొచ్చు. అదేంటి అనేది నేను ఇప్పుడు చెప్పను, ఎందుకంటే నెక్స్ట్ క్లాసెస్ లో ఉన్నప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తాను. ఇది ఎస్టర్డే క్లాస్ లో చెప్పుకున్నాం. ఇందాక మీరు చూపించిన పిక్ లో ఏం చూపించాను, ఒక హెడ్డింగ్ ఎలా డెవలప్ చేయాలి, పారాగ్రాఫ్ ఎలా డెవలప్ చేయాలి, బటన్ ని ఎలా డెవలప్ చేయాలి అనేది లాస్ట్ కేటీలో మనం విన్నాం. క్లాస్ అనేది అంటారు సాఫ్ట్వేర్ లో, ఎప్పుడు కేటీ అంటారు, అందుకని మనం కేటీ అనే పదమే వాడతాం. సో లాస్ట్ కేటీలో మనం ఏం చెప్పుకున్నాము అంటే హెచ్టిఎంఎల్ ఒక మనం తీసుకున్న ఇమేజ్ లోపల మనం తీసుకున్న ఆర్కిటెక్చర్ లోపల హెడ్డింగ్ ని ఎలా రాస్తాము, పారాగ్రాఫ్ ఎలా రాస్తాము, బటన్ ఎలా చెప్పుకున్నాం. మెయిన్ హెడ్డింగ్ రాసేటప్పుడు దానికి ట్యాగ్ సింబల్ అని H1 అనుకున్నాం. అలా పారాగ్రాఫ్ అయితే దాని యొక్క ట్యాగ్ సింబల్ P అంటారని మీరు చెప్పేశారు. బటన్ కి అయితే ఏమని చెప్పారంటే బటన్ అనేది ఏం చేస్తారంటే ట్యాగ్ సింబల్ గా తీసుకుంటారని చెప్పారు. ఇక్కడ ఉన్న పిక్ ని ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేసి పడేద్దాం. సో మనం ఇదే కదా మనం చేయాలన్న టాస్క్. దీంట్లో హెడ్డింగ్ ఎలా చేస్తారు అండ్ ప్లే యువర్ ట్రిప్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో ఎలా రాస్తారు, పారాగ్రాఫ్ అనేది ఎలా రాస్తారు, ఈ స్పెషల్ ఐటమ్ అక్కడ ఉన్న బటన్ రావాలి అంటే ఏం చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. సో గోయింగ్ మనం వెళ్తున్నాం, మన ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళిపోతాం. కోడ్ ప్లే గ్రౌండ్ యూజ్ చేసేద్దాం. ప్లే గ్రౌండ్ ఈ మొత్తం ఏమంటారంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బేసిక్ సింటాక్ అని పిలుస్తారు. దేనికి హెచ్టిఎంఎల్ కోడ్ రాయాలంటే తన యొక్క సింటాక్ హెచ్టిఎంఎల్ యొక్క లాంగ్వేజ్ మొత్తం ఎలా ఉంటుందంటే ఈ ఫార్మాట్ ఉంటుంది. ఈ ఫార్మాట్ ఏంటి అనేది మీరు చిన్న చిన్న హెచ్టిఎంఎల్ అయిపోయేసరికి ఈ ఎలిమెంట్ గురించి మీరు తెలుసుకుంటారు. ఎక్కడ ఏం రాస్తారు, ఎందుకు రాస్తారు అనేది మొత్తం తెలుసుకుంటారు. నాకు చెప్తే చాలా కష్టం కాబట్టి నేను ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాడీ దగ్గర కోడ్ గోస్ హియర్ అని ఉంటుంది. ఆ యువర్ కోడ్ హియర్ గోస్ హియర్ అని దాన్ని ఏం చేశానంటే తీసేసేసి ఇక్కడ మనకు కావాల్సిన కోడ్ రాయాలి అని చెప్పాను. ఓకేనా? కోడ్ కీ వాడు కూడా చెప్పారు. కోడ్ రాసేటప్పుడు ఏం చేస్తాను, ఇలా ఉంది కదా, ఎప్పుడు కూడా వెనక నుండి రాశాను అనుకో ఈ స్పేస్ ఇవ్వాలి అంటే దాన్ని ఏమంటారంటే ఇండెంటేషన్ అంటారని చెప్పాను. అంటే మనం ఎప్పుడైనా ట్యాప్ పట్టుకోగానే స్పేస్ ఎక్కువ వెళ్ళిపోయింది కదా, అలా స్పేస్ ఇవ్వడాన్ని ఏమంటారు ఇండెంటేషన్ అంటారు. గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కడైనా డౌట్ ఉందా నాన్న? ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ కోడ్ రాద్దాం. దేన్ని రాద్దాం అనుకున్నాను, మన యొక్క ఇమేజ్ చూద్దాం. ఈ వెబ్సైట్ ని డిజైన్ చేయండి అనేసి మనకి ఏం చెప్పారంటే మన మేనేజర్ చెప్పారు. ఈ మేనేజర్ చెప్పగానే ఫస్ట్ మనం ఏం చేస్తాం, పార్ట్స్ గా విడగొట్టుకున్నాం. ఏమేమి పార్ట్స్ గా విడగొట్టాము, ఈ పిక్ చూడగానే ఒక ఇమేజ్ ఉంది, హైలైట్ అయిన భాగాన్ని హెడ్డింగ్ అనుకున్నాను, హైలైట్ కాని భాగాన్ని పారా అనుకున్నాను, బటన్ స్పెషల్ ఫుల్ ని బటన్ గా తీసుకున్నాను. నేను ఫస్ట్ ఒక్క భాగాన్ని రావడానికి హైలైట్ అయిన భాగం రాద్దాం, ఎందుకంటే ఫస్ట్ అదే ఉంది కాబట్టి హైలైట్ అయిన భాగాన్ని హెడ్డింగ్. అంటే హెడ్డింగ్ పెట్టాలి అంటే ఎలా పెడతాం అనేది చూద్దాం. ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్ కూడా ఏమంటారంటే ఇమేజ్ అనేది, పారాగ్రాఫ్ అనేది, ఇక్కడ ఉన్న పారా ఎన్ని అనవసరం, ఇక్కడ ఉన్న మ్యాటర్ మొత్తం కూడా ఏంటిది టెక్స్ట్. ఇమేజ్ అనేది ఒక ఇమేజ్, టెక్స్ట్ ఇమేజ్ ని ఏమంటారంటే కంటెంట్ అంటారు. అంటే కంటెంట్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము, HTML యూజ్ చేసేసి కంటెంట్ రాస్తాం. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్ కూడా ఏంటిది అంటే అది ఒక HTML ఎలిమెంట్. అంటే దీన్ని డెవలప్ చేయాలంటే మనకి సింటాక్స్ తెలుసు. స్టార్టింగ్ ట్యాగ్ రాసి ఒక కాంటెంట్ రాసి ఒక ఎండ్ ట్యాగ్ రాస్తారని చెప్పాను. ఆ స్టార్టింగ్ ట్యాగ్ రాయాలంటే ఫస్ట్ నేను హైలైట్ అయిన భాగాన్ని హెడ్డింగ్ అంటారని చెప్పాను. ఈ హెడ్డింగ్ కోసం HTML చేసి రాసేద్దాం. ఓకేనా? దీంట్లోకి వెళ్ళాను. నేను ఇప్పుడు హెడ్డింగ్ కోసం రాయాలి అంటే నాకు HTML ఎలిమెంట్ యొక్క ఫంక్షనాలిటీ తెలియాలి. ఏంటిది, ఒక స్టార్టింగ్ ట్యాగ్ రాయాలంటే ఏం చేయాలి సుబ్బు, ఒక యాంగులర్ బ్రేస్ రాసేసి దేనికోసం మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం ఆ సింబల్ పెట్టుకోవాలి. దేనికోసం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము, హెడ్డింగ్ కోసం కాబట్టి H1 రాయాలి సార్. కూడా స్మాల్ లెటర్స్ లో రాయాలి.
క్లోజ్ చేస్తాను. అప్పుడు స్టార్టింగ్ ట్యాగ్ అయిపోయింది. మన కోడ్ ప్లే గ్రౌండ్ అనేది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా ఆ ట్యాగ్ మొత్తాన్ని ఇచ్చేస్తుంది. అందుకని దాన్ని రిమూవ్ చేసుకున్నాను. తర్వాత నేనేం చేసేసానంటే ఒక స్పేస్ ఇచ్చేసాను. దేనికోసం రాస్తున్నాను? టూరిజం కోసం రాస్తున్నాను. టూరిజం అని రాసేసాను. అంటే కాంటెంట్ కూడా రాసాను. హెడ్డింగే కదా మనం డెవలప్ చేసింది, హెడ్డింగ్ రాసేసాను. అయిపోయింది. తర్వాత ఏమైపోయింది? కాంటెంట్ ఎందుకు ఆ కాంటెంట్ నేను ఎక్కువ రాయాలంటే లేదు. నాకు ఇచ్చిన ఆర్కిటెక్చర్ లో టూరిజం ఒకటే రాయమన్నారు. అందుకని టూరిజం రాసేసాను. తర్వాత ఏం రాయాలి? చేద్దాం అనుకున్నాను. ప్లే చేసినా వచ్చేసింది. కానీ ఇది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. ఎందుకు కాదు అంటే అందరు డెవలపర్స్ ఫాలో అయిన మెకానిజంనే మనం ఫాలో అవ్వాలి. అంతేగాని మనం ఓన్ గా రాసేస్తామనుకో రేపొద్దున చేసేది చాలా కష్టం అనమాట. అందుకోసం ఏమవుతుంది అంటే మనం రాసేదంతా కూడా ఏంటంటే డీబగ్గింగ్ చేసేటప్పుడు చాలా అర్థం కావాలి. కాబట్టి మనం ఏదైనా మిస్టేక్లు చేసామనుకో వాళ్ళు చేసుకుంటే అవుతుంది. కంపెనీలో అయినా సరే మనం 1 year 2 years 10 years చేస్తాం. తర్వాత మనం పెట్టుకుంటారు. అప్పుడు ఇబ్బంది అవుతుంది అనేసి అందరూ డెవలపర్స్ వాడే టెక్నాలజీ అంటే ఇక్కడ మనం రాసింది కరెక్ట్ గా. ఎందుకు కరెక్ట్ గా? ట్యాగ్ రాశాను, ఎండ్ ట్యాగ్ రాయాలి. ఆ ఎండ్ ట్యాగ్ అనేది రాశాను. యాంగులర్ బ్రేస్ రాసేసేసి ఏం చేయాలి? యాంగులర్ బ్రేస్ రాసేసేసి ఏం చేయాలి? ఒక ఫార్వర్డ్ స్లాష్ రాసేసి అనేది పెట్టేసేసి తర్వాత యాంగులర్ బ్రేస్ ని క్లోజ్ చేసి కాంటాక్ట్స్ ఏదైతే ఉందో అది రాసేసేయాలి. ఇక్కడ యాంగులర్ బ్రేస్ నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చూపించింది? యారో మార్క్ చూపించింది, రాంగ్ చూపించింది. అంటే మనం రాసిన కంటెంట్ రాంగ్ చూపించింది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ రీప్లేస్మెంట్ చేయాలన్నమాట. ఇక్కడ అవుట్పుట్ కూడా కనపడింది. అప్పుడు నార్మల్ అయిపోయింది. ఇప్పుడు మనం చేసేద్దాం. అరే హెడ్డింగ్ వచ్చేసింది. ఓకే, హెడ్డింగ్ వచ్చేసేసింది. అంటే మనం హెడ్డింగ్ రాయడం ఎలా అనేది అర్థం చేసేసుకున్నాం. ఓకేనా? ఎక్కడైనా డౌట్ ఉందా? నా కోడ్ అక్కడ ఏదైతే ఉందో అదే వచ్చేసేసింది. ఇప్పుడు రెండో దానికి వెళ్దాం. అదేంటి? నా యొక్క ఆర్కిటెక్చర్ ఏం డెవలప్ చేయమన్నాడు? ఫస్ట్ భాగాన్ని బాగా డెవలప్ చేశాను. తర్వాత భాగం ఏంటి? భాగాన్ని మనం ఏమనుకున్నాము? పారాగ్రాఫ్ అంటారు అనేసి మనం దాన్ని డివైడ్ చేసుకున్నాం. పారాగ్రాఫ్ డెవలప్ చేయాలంటే ఏంటిది? సింటాక్స్. పారాగ్రాఫ్ అనేది ఏంటిది? ఒక HTML ఎలిమెంట్. HTML ఎలిమెంట్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? HTML ఎలిమెంట్ రాయాలి అంటే కోడింగ్ లో మనకి 3 భాగాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? స్టార్టింగ్ ట్యాగ్, కాంటెంట్, తర్వాత ఏం రాయాలి? ఎండ్ ట్యాగ్. మనం రాస్తున్న స్టార్టింగ్ ట్యాగ్ లో ట్యాగ్ సింబల్ పారాగ్రాఫ్ ఏమని పెట్టుకోవాలి? అనేది పెట్టుకోవాలి. మనం ఏం చేద్దాం అంటే పారాగ్రాఫ్ కోసం రాసేద్దాం. పారాగ్రాఫ్ కోసం రాయాలంటే కంటెంట్ అనేది మనకు ఉండాలి. HTML ఎలిమెంట్ కాబట్టి HTML ఎలిమెంట్ రాయాలంటే ఒక యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి పారాగ్రాఫ్ కోసం రాస్తున్నాం కాబట్టి P అని పెట్టుకున్నాను. ట్యాగ్ సింబల్ ఈస్ యాంగులర్ బ్రేస్ ని క్లోజ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు నేనేం రాస్తున్నా అంటే కాంటెంట్ ఏముందో చూసుకున్నాను. మన యొక్క ఆర్కిటెక్చర్ ఏంటిది? టూరిజం కోసం ఏమి ఇచ్చాడు కంటెంట్ కింద? ప్లాన్ యువర్ ట్రిప్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో అని ఇచ్చాడు. అందుకని మనం కూడా ఏం చేద్దామంటే ప్లాన్ యువర్ ట్రిప్, ప్లాన్ యువర్ ట్రిప్ వేర్ ఎవర్ we want to go రాసేసాను. ఇప్పుడు నేను ఈ కంటెంట్ ఒకసారి డబుల్ చెక్ చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నాకు ఏ మార్క్ రాలేదు. ఒకసారి చూద్దాం. చూడు, నాకు ఇక్కడ కలర్ సింబల్ పోయింది. ఇక్కడ చూడు యారో మార్క్ చూపించింది రాంగ్ అని. అంటే నేను ఏదో మిస్ అయ్యాను. అందుకోసం నేనేం చేశాను అంటే యాంగులర్ బ్రేస్ ని క్లోజ్ చేసేద్దాం. అప్పుడు నా కంటెంట్ చూస్ చేసినాను. ఓకేనా? నాకు అర్థమైపోయింది. వెంటనే నేనేం చేశానంటే చేసి చూద్దాం అసలు కరెక్టా కాదో చూద్దాం. అరే వచ్చేసేసింది. చూస్తున్నాను అంటే మనం రాసిన పారాగ్రాఫ్ ని కూడా ఇలా డెవలప్ చేస్తాం అనేసి నాకు అర్థమైపోయింది. ఓకే, సక్సెస్ఫుల్ గా చేసేసాను. తర్వాత ఏముందో ఒకసారి చూద్దాం. తర్వాత ఏముంది? ఒక స్పెషల్ ఐటమ్. ఆ స్పెషల్ ఐటమ్ ఏమంటారు? కౌంట్ చేసింది. దీనికి స్పెషల్ ఐకాన్స్ ఎప్పుడు కూడా మనం ఎలా తీసుకోవాలని చెప్పాను? HTML లో బటన్ గా తీసుకోవాలి. అంటే ఈ బటన్ అనే దాన్ని డెవలప్ చేయాలంటే ఎలా అనేది చూద్దాం. బేసికల్లీ ఒక HTML ఎలిమెంట్. HTML ఎలిమెంట్ ని డెవలప్ చేయాలంటే సింటాక్స్ ఏంటిది? ఒక స్టార్టింగ్ ట్యాగ్ రాసి కాంటెంట్ రాసి తర్వాత ఏం చేయాలి? ఎండ్ ట్యాగ్ అనేది రాయాలి. ఎండ్ ట్యాగ్ రాయాలి అంటే బటన్ కి ఏంది? సింటాక్స్ ట్యాగ్ సింబల్ బటన్. అందుకని దానికోసం రాశాను.
యాంగులర్ బ్రేస్ ఇచ్చాను, ఒక సెకండ్, యాంగులర్ బ్రేస్ వాడాను, ఓపెన్ యాంగులర్ బ్రేస్ వాడాను, బటన్ బటన్ అని రాసేసాను, యాంగులర్ బ్రేస్ ని క్లోజ్ చేశాను, స్పేస్ ఇచ్చాను. దేనికోసం రాస్తున్నాను, దాంట్లో గెట్ స్టార్టెడ్ అనే దానికోసం రాస్తున్నాను బటన్. గెట్ స్టార్టెడ్ ప్లే చేసాను. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం ఏమైంది అనేది చూద్దాం ఒకసారి. అరే బటన్ కూడా వచ్చేసి అంటే మనం తీసుకున్న టాస్క్ లో అన్ని ఎలిమెంట్ ని సక్సెస్ఫుల్ గా డెవలప్ చేశారు. ఇదేనా లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకుంది? ఓకే డన్. ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా? కానీ నా యొక్క ఇమేజ్ చూద్దాం ఒకసారి, చూద్దామా? అంటే సక్సెస్ఫుల్ గా నేర్చుకున్నాను, కానీ మనం చేయాలనుకున్న టాస్క్ ఇది కదా. ఈ టాస్క్ లో చూడు, హెడ్డింగ్ ఎక్కడుంది, పారాగ్రాఫ్ ఎక్కడుంది, బటన్ ఎక్కడుంది, మిడిల్ లో ఉంది. నాకు ఒకసారి నానా నేను చేసిన టాస్క్ లో చూడు, ఇవన్నీ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, కానీ ఇవన్నీ మిడిల్ లో కదా ఉండాల్సింది, మిడిల్ లేవు. అంటే ఏం చెయ్యాలి అనేది టుడే క్లాస్. అంటే నెక్స్ట్ డే మనం చేసిన క్లాస్ లో ఏమున్నాయి అంటే టూరిజం అనేది, ప్లాన్ యువర్ ట్రిప్, వేర్ ఎవర్ యూ వాంట్ టు గో, గెట్ స్టార్టెడ్, మొత్తం కూడా ఇలా కనపడుతుంది. ఇదేనా? ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, సెంటర్ లోకి తీసుకురావాలి. ఇట్లా సెంటర్ లోకి రప్పించడం అనేది టుడే మన యొక్క టాస్క్. అర్థమైందా? ఓకేనా? ఎక్కడ డౌట్ ఉందా? ఈ సెంటర్ లోకి రావాలంటే ఏం చేయాలి, ఎలా చేస్తారు అనేది టుడే మన యొక్క సెషన్ లో మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? దీన్ని తెలుసుకునే ఎలా చేస్తారు ఏంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, టుడే స్టార్ట్ అవర్ సెషన్. ఈ రోజు నిన్న ఏం చేశాను, ఒక HTML ఎలిమెంట్ యొక్క సింటాక్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. టుడే క్లాస్ లో ఏం చేస్తున్నానంటే ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్. సిఎస్ఎస్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సిఎస్ఎస్ అనగానే ఏంటిది, క్యాస్కాడింగ్ స్టైల్ షీట్. సిఎస్ఎస్ అనగానే మనం చెప్పాలి క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్. సిఎస్ఎస్ తో మనం ఏం చేస్తాం మనం ఏ వెబ్సైట్ అయినా సరే కలర్ఫుల్ గా స్టైలిష్ గా అంటే సిఎస్ఎస్ ని యూజ్ చేస్తాం. అలా సిఎస్ఎస్ ని యూజ్ చేసేసి మన యొక్క ఇమేజ్ ని, మన యొక్క మ్యాటర్ ని కలర్ఫుల్ గా మార్చుకోవడం అనేది ట్రై చేద్దాం. ఎలా అనేది చూద్దాం. అది చేయడం కోసం ఈ రోజు మన యొక్క ఎజెండా ఏంది అనేది, సిఎస్ఎస్ తో మనం ఏం నేర్చుకుంటాం అనేది టుడే క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ఫర్ టుడే ఎజెండా. సో ఏం చేస్తామంటే ఫస్ట్ మనం సిఎస్ఎస్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటాం. ఆఫ్టర్ దట్ మనం తెలుసుకుంటామంటే రూల్స్ ఎలా క్రియేట్ చేస్తారు, సెలెక్టర్ అనే దాన్ని అంటే ఏంటిది, సెలెక్టర్ ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తాము, అలానే ప్రాపర్టీ వాల్యూస్, రూల్స్ ఎట్లా వాడే ప్రాపర్టీ వాల్యూస్ అనే రూల్స్ అనేవి ఎలా ఇస్తామనేది మనం తెలుసుకుంటాం. అలానే ఇంకా ఏం తెలుసుకుంటామంటే సిఎస్ఎస్ ప్రాపర్టీస్ లో టెక్స్ట్ అలైవ్ అనే ప్రాపర్టీ అనేది ఎట్లా యూజ్ చేస్తామనేది మనం తెలుసుకుంటాం. అలానే ఇంకా ఏం తెలుసుకుంటామంటే కంబైనింగ్ HTML అండ్ సిఎస్ఎస్, HTML సిఎస్ఎస్ ఎలా కంబైన్ చేస్తామనేది తెలుసుకుంటాం. అలానే బాగా ఇంపార్టెంట్ కంటైనర్ ఎలిమెంట్ డివ్ అనే దాన్ని ఎలా యూజ్ చేస్తారనేది ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. క్లాస్ యాట్రిబ్యూట్ అంటే యాట్రిబ్యూట్ అనేది HTML లోనే అత్యంత ఇంపార్టెంట్ అనమాట. మనం చేసే టాస్క్స్ అన్ని కూడా యాట్రిబ్యూట్ ని యూజ్ చేసేస్తాం. అందుకని ఈ క్లాస్ యాట్రిబ్యూట్ ని ఎలా యూజ్ చేస్తాం అనేది మన యొక్క ఎజెండాలో డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎక్కడన్నా డౌట్ ఉందా? మీకు ఏదన్నా డౌట్ ఉంటే చిన్నగా నాకే చెప్పేసాను, ఇంకొంచెం నెమ్మదిగా చెప్పుకోవడానికి, ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేద్దాం. ఎందుకంటే మన ఫౌండేషన్ ఉంది అంటే ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వెళ్ళే క్లాసెస్ అన్ని కూడా ఇంత టైం నేను తీసుకోను అనమాట. కొంచెం ఫాస్ట్ గా వెళ్ళడానికి మనకు అర్థమవుతుంది. మనం బేసిక్కే లేకపోతే నేను ఫాస్ట్నెస్ చేశాను అంటే ఇబ్బంది పడిపోతాం. అందుకోసం అనేది 1-2 సార్లు మనం ఇది డిస్కస్ చేసుకొని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకే, ఎక్కడన్నా డౌట్స్ ఉన్నాయా? లేవు కదా? ఓకే, దెన్ నౌ స్టార్ట్. ఇది స్టార్ట్ చేసే ముందల మనం ఒక చిన్న దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే మన యొక్క ఎజెండాలో నేనేం చెప్పుకుంటానంటే, నేను చెప్పిన క్లాస్ ఏదో ప్రాక్టీస్ చేయించాలి, అట్ ది సేమ్ టైం ఇంకోటి కూడా ఏం చేయాలంటే మనకు కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే మనం చేసిన దాంతో పాటు ఎక్స్ట్రా కంటెంట్ తెలుసుకోవడానికి కొన్ని బిట్స్ అనేది మన సర్వర్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. అవి ఎలా చేస్తారు అనేది ఒకసారి మనం చేద్దాం. సో ఆ బిట్స్ అనేది ఒకసారి చూద్దాం.
సెకండ్. నేను స్క్రీన్ షేర్ చేసేస్తాను. స్క్రీన్ షేర్ చేశానా? అబ్బాయి స్క్రీన్ షేర్ అవుతుందా? ఆఫ్ అయింది సార్. కనిపిస్తుంది. లేదు ఇప్పుడు స్టాప్ ఆఫ్ అయింది, ఆఫ్ అయింది సార్. క్లియర్ గా మనం ఇప్పుడు మనం ఒక టాస్క్లు అనేవి చేద్దాం. ఈ టాస్క్లో కనుక చూస్తే ఫస్ట్ టాస్క్ అనేది ఏందో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. ఏంటంటే ఏమని కనపడుతుంది? ఇన్ ద గివెన్ కోడ్, ఇక్కడ ఇచ్చిన కోడ్లో వాట్ విల్ బి ద మెయిన్ హెడ్డింగ్ ఆఫ్ ద పేజ్, దీనిలో హెడ్డింగ్ గా ఉన్న పేజ్ ఏందో చెప్పండి అన్నారు. సుబ్రహ్మణ్యం చెప్తావా నాన్న? సబ్మిట్ సార్. సబ్మిట్ చేస్తావా? సో మనోడు చెప్తున్నాడు హెడ్డింగ్ ఆఫ్ ద ఎలిమెంట్ అంటే ఏంటి అంటే హెడ్డింగ్ అనగానే సింటాక్స్ H1. H1 లో హెడ్డింగ్ అయిన ఎలిమెంట్ ఏంటంటే ఇండియా 4.0 అనేది ఆన్సర్ గా చూపించేసింది. ఓకే డన్. 1 by 1 చెప్పేద్దాం. నానా శివ ఇది చెప్పగలవా? ఇన్ ద గివెన్ కోడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ విల్ అపియర్ యాజ్ ఎ బటన్ టెక్స్ట్? శివ చెప్పగలవా? కళ్యాణ్ చెప్పగలవా నాన్న? సబ్మిట్ అంటే ఇక్కడ నాకేం అడిగాడంటే టెక్స్ట్ అనే పదాన్ని మరొక వార్డులో ఏమంటారంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంటెంట్ అని పిలుస్తారు. అంటే బటన్ అనే కాంటెంట్ ఏముందో చూద్దాం. బటన్ అనేది ఒక HTML, దాంట్లో కంటెంట్ ఏముందో చూద్దాం. సబ్మిట్ అనేది ఉంది, అందుకని సబ్మిట్ అనేది చేసేసారు. ఓకే నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ ఉంచున్నాను. ఇఫ్ యూ వాంట్ టు సీ ద అవుట్పుట్ ఆఫ్ ద వెబ్ బ్రౌజర్ వేర్ షుడ్ వి రైట్ అవర్ కోడ్? ఇక్కడ మనకు చూపించిన ఈ వెబ్ బ్రౌజర్ లో ఎక్కడ రాస్తాము? ఇన్సైడ్ ది బాడీ. బాడీ యొక్క ఇన్సైడ్ లోపల రాస్తాం. మీకు అదే కదా చెప్పింది నేను. హెడ్ లో ఏం రాస్తానని తర్వాత డిస్కస్ చేసుకుందాం. అవును సార్. ఇన్ ద గివెన్ కోడ్ వాట్ విల్ ప్లేస్ పారాగ్రాఫ్? దీంట్లో పారాగ్రాఫ్ ఏం చూపిస్తుంది? న్యూ వేవ్ ఆఫ్ టెక్నాలజీస్. యా దెన్ అనేది ఒకసారి చూద్దాం. ఇన్ ద గివెన్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్సైడ్ ఆఫ్ ద HTML ఎలిమెంట్? ఈ క్వశ్చన్ అర్థమైతే చాలా ఏమేంటి నాకు అది తెలియాలి. ఇక్కడ 3 అనగానే 4.0 ఎడ్యుకేషన్ అండ్ న్యూ వేవ్ ఆఫ్ టెక్నాలజీ సబ్మిట్. ఇక్కడ చూడు HTML మనకు ఉండేది 3 ఉంటాయి. స్టార్టింగ్ ఎండ్ ట్యాగ్ అండ్ కాంటెంట్ అంటే 3 ఉంటాయి HTML ఎలిమెంట్స్. దాంట్లో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి అంటే 3 ఉన్నాయి అన్నమాట. ఏమేమి ఉన్నాయి అంటే H1 అనేది ఉంది. H1 అనేది ఉంది అంటే దాన్ని ఏమంటారు? మెయిన్ హెడ్డింగ్ ఉంది. తర్వాత ఏముంది? HTML లో P అనేది ఉంది. P అంటే పారాగ్రాఫ్. తర్వాత ఏముంది? బటన్ ఉంది. అంటే బటన్ అనగానే ఒక స్పెషల్ ఐటమ్. అంటే ఈ HTML ఎలిమెంట్స్ సింటాక్స్ లోపల మొత్తం బాడీ లోపల ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే మెయిన్ హెడ్డింగ్ అనే ఎలిమెంట్ ఉంది, పారాగ్రాఫ్ ఉంది, బటన్ ఉంది. అవన్నీ 3 కాబట్టి 3 అనేది ప్లేస్ చేశారు. గూగుల్ క్రోమ్ ఈజ్ ఏ వెబ్ బ్రౌజర్. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? సుబ్రహ్మణ్యం చెప్పగలవా? గూగుల్ క్రోమ్ అనేది వెబ్ బ్రౌజర్. నాకు తెలియదు ఎందుకో చూద్దాం. మీకు తెలుసు కదా బ్రౌజర్. నెక్స్ట్ వన్, చూస్ ద వ్యాలిడ్ సింటాక్స్ ఫర్ ద యాడింగ్ ఏ మెయిన్ హెడ్డింగ్ ఇన్ ద HTML. HTML యొక్క మెయిన్ హెడ్డింగ్ సింటాక్స్ ఏంది? H1 is the syntax. H1 sir. సో
ఇక్కడ మీరైన ఆప్షన్ వ్యాలిడ్ గా ఉండే బటన్ ఎలిమెంట్ అంటే ఏదో చెప్పండి. కళ్యాణ్ నువ్వు చెప్తావా నాన్న? సెకండ్ వన్ సార్. నన్ ఆఫ్ ది అబోవ్ సార్. నన్ ఆఫ్ ద ఎబోవ్. నన్ ఆఫ్ ది గివెన్ ఆప్షన్స్. నో సార్, ఏది లేదు. చూస్ ద వ్యాలిడ్ సింటాక్స్ ఫర్ యాడింగ్ ది HTML బటన్ ఎలిమెంట్. ఓకే, Second one, HTML sir. బటన్ సింటాక్స్ ఏదో చెప్పండి అన్నారు. బి సెకండ్. బి సార్. Second one, sir. B. Okay. Next one is dash is the end tag for the HTML main heading element. Sir, second one. What is, sir? It's sir, brand. End tag. Sir, it's one. Sir, sorry. Last. None of the given option. None of the given option. సెకండ్ ఆప్షన్ సార్. సెకండ్ వన్ ఎండింగ్ ట్యాగ్. హెడ్లైన్ కి ఎండింగ్ ట్యాగ్ కాబట్టి H1 కదా. Yeah. Choose the valid syntax for adding a HTML paragraph element. Paragraph element కి suitable syntax అంటే ఏదో చెప్పండి నేను. Paragraph అనేది ఒక HTML element. The tag symbol is సారీ C. dash is the end tag for the HTML button element. Sir. బటన్ ఎలిమెంట్ లో end tag రాయాలని మీరు చెప్పాలి నాకు ఏంది అనేది. యాంగులర్ బ్రేస్ D, sir. Option D, sir. Option 4. ఫార్వర్డ్ స్లాష్ బటన్ అండ్ యాంగులర్ బస్. Which of the following is a valid HTML for a paragraph element syntax? Sir, it's third one, sir. Paragraph Bro, అనేది దాని syntax ఏ ఉండాలి? స్టార్ట్ ట్యాగ్ అండ్ Sir, కాంటెంట్. sir. Option C. సో వైల్ వర్కింగ్ ఆన్ ఏ ప్రాజెక్ట్, మనం ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు బ్రేక్ డౌన్ ఆన్ ద ప్రాజెక్ట్ ఇంటూ స్మాల్ పార్ట్స్ ఆఫ్ ద ఫండమెంటల్ ప్రాక్టీసింగ్ ఇన్ ద ప్రోగ్రామింగ్. ఒక ప్రోగ్రామర్ ఏం చేస్తాడు? True, sir. మొత్తానికి కూడా ఏం True, sir. పెట్టుకుంటాడంట. HTML స్టార్టింగ్ లోనే చెప్పారు సార్. కంపల్సరీ పార్ట్స్ కదా అని. యా, ఇక్కడ ఇచ్చిన కోడ్ చూడు. ద గివెన్ కోడ్ ఈస్ వ్యాలిడ్ HTML సింటాక్స్. ఇది కరెక్ట్ గా ఉన్న సింటాకా కాదా చెప్పండి అన్నారు. నో సార్. సార్ రివర్స్ సార్. అంటే ఫస్ట్ రావాల్సింది ఎండింగ్ వచ్చి ఎండింగ్ రావాల్సింది ఫస్ట్ వచ్చింది. చెప్పకూడదు. స్టార్ట్ ట్యాగ్ కాంటెంట్ ఎండ్ ట్యాగ్ ఉండాలి. కానీ అక్కడ వాడు ఏం చేశాడంటే అలా చూపించలేదు. ఎండ్ ట్యాగ్ రాసి తర్వాత రివర్స్ లో చేశాడు. అంటే సింటాక్స్ ఫార్మాట్ ఎప్పుడు కంప్యూటర్ కి అర్థం కాదు కదా, అందుకని ఇది రాంగ్ ఆన్సర్. దీంట్లో ఎర్రర్ ఉంటే బగ్ అంటారు కదా సార్. స్టాటిక్ వెబ్సైట్ బి యూజింగ్ ద HTML అండ్ CSS. స్టాటిక్ వెబ్సైట్స్ ని బిల్డ్ ఫాల్స్ సార్. స్టాటిక్ వెబ్సైట్ రెస్పాన్సివ్ వెబ్సైట్ అయితే డైనమిక్ అయితేనే ఉన్నా జావా స్క్రిప్ట్ అండ్ రియాక్ట్ వాడతామని చెప్పానా, అండ్ మొబైల్ అప్లికేషన్ చేయాలంటే క్రాస్ ప్లాట్ఫామ్ యూజ్ చేసి చేస్తామని చెప్పానా. ఇక్కడ స్టాటిక్ వెబ్సైట్స్ బిల్డ్ చేయాలంటే HTML CSS అని వాడేది. ఓకే, డన్. అవును సార్. మీరు ఫాలో అవ్వట్లేదు ప్రాసెస్. సో ఇక్కడ ఉన్న దానిలో వ్యాలిడ్ గా ఉండే HTML సింటాక్స్ అంటే ఏదో చెప్పండి అన్నాడు. ఏదో మిస్ అయింది. టూరిస్ట్ తర్వాత ఏముంది? యాంగులర్ బ్రేస్ ఇచ్చి ఫార్వర్డ్ స్లాష్ మెయిన్ హెడ్డింగ్. మెయిన్ హెడ్డింగ్ కి స్టార్ట్ ట్యాగ్ మిస్ అయింది. స్టార్ట్ ట్యాగ్ అంటే ఏంటి? ఆప్షన్ సి. సో నెక్స్ట్ వన్, ద సైజ్ ఆఫ్ ద టెక్స్ట్ in the main heading element is greater than the size of the text in the paragraph element. సుబ్రహ్మణ్యం చెప్పగలవా? ఇది అర్థం చేసుకోండి. ఫాల్స్ సార్. ఫాల్స్ సార్. ఎందుకంటే CSS కావాలి దీనికి. HTML లో రాదు CSS. ట్రూ సార్. paragraph element తక్కువగా ఉండాలి అంట. హెడ్డింగ్ కాబట్టి హైలైట్స్ లో ఉండాలి కాబట్టి పెట్టుకోండి. దట్ గివెన్ కోడ్ ఇస్ ఏ వ్యాలిడ్ HTML సింటాక్స్. ఇక్కడ ఇచ్చిన కోడ్ అనేది వ్యాలిడా కాదా? ధనుష్ బాబు చెప్పగలవా? వ్యాలిడా? ట్రూ సార్. రెండే ట్రూ ఫాల్స్. లాస్ట్ ద ఫైనల్ ఆన్సర్. చూస్ ద HTML ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్. Sir, it's B, sir. All of the given. All the above. All. Yeah. నేను మొత్తం 3 తప్పులు చెప్పాను. సరే. వెరీ గుడ్. And coming to the next one. Next topic లోకి వెళ్దాం. So how to center the heading and paragraph and button elements in horizontal. Horizontal అంటే ఏంది, వర్టికల్ అంటే ఏందో ఒక్కసారి తెలుసుకొని తర్వాత ఈ పారాగ్రాఫ్ లో ఒక్కసారి అర్థం చేసుకుంటే అయిపోయింది.
హారిజాంటల్ ఎట్లా ఉంటుంది, వర్టికల్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. నా యొక్క నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లో కేసు నేను ఏం చేశాను అంటే, మీరు ఈ వర్డ్స్ బాగా గుర్తు పెట్టుకోవాలి, మీరు చదవట్లేదు నాకు రోజు కూడా. ఫ్లవర్ బ్రేస్ అంటారు, 2 చుక్కలు కాలం అంటారు, ఒక కామ ఉంటే సెమీ కాలన్ అంటారు. ఓకే, ఇప్పుడు నేను హారిజాంటల్ అంటే ఏంది అంటే నాన్న,